జానకే కాఫీ తీసుకురా. జానకి కాఫీ. ఏమిటో ఈ కాఫీ నువ్వు తీసుకొచ్చావు? ఇంకా బ్యాంక్ వెళ్ళా? లేదు నాన్న, అన్నయ్య డ్రాప్ చేస్తాను లేదు. నేను పనిచేసే బ్యాంక్ లోనే తన చెక్ క్యాష్ చేసుకోవాలి. ఓహో, మీ ముద్దుల కొడుకు చేస్తే సేవలు అందుకుంటున్నారా? అవును, నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు, కొడుకులు నాకు సేవ చేస్తున్నావు. చేస్తాను. నన్ను అడిగితే మీరు ఉద్యోగం మానేయడం మంచిది. అవునన్నా. నేను ఉద్యోగం మానేయాలా? అవునన్నా, మేము ఉద్యోగం చేస్తున్నాం. నేను ఇంజనీర్, తమ్ముడు బ్యాంక్ లో క్యాషియర్. ఇంకా మీరు కష్టపడడానికి ఏమా? మీకేనాయనా దొరలు చెబుతారు. ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కడి కాఫీని కూడా ఇస్తాను, నాకు నమ్మకం లేదు. అవునవును, నేను ఇవ్వకే మీరు ఇలా కష్టపడిపోతున్నారు. అవును, కష్టాలు పడి పడే మీసాలు కూడా తెల్లబడిపోయాను. చూడు, భార్యలు అనటం భర్తల సొత్తు. నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు, నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ వస్తాను. మంచిది నాయన, స్పీడ్ ఎక్కువ వెళ్ళకండి, యాక్సిడెంట్ అవుతుంది. అలాగే జాగ్రత్త. కాళ్ళు నొప్పులు వయసులో ఆ రోజులు పోయినాయి, జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మన కామేశ్వరమ్మ గారి మనవరాలు వసంత లేదు, ఆ అమ్మాయిని వాళ్ళు చూశానండి. మన వాసు పక్క నిలబడితే రతి మన్మధులా ఉంటారు. అదేమిటో ఇదే మాట సుబ్బాయమ్మ మనవరాల విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం. అప్పుడు అన్నాననుకోండి, కానీ అమ్మాయికి పళ్ళెత్తు. మరి అమ్మాయి ముత్యాల్లా ఉంటాయి, కళ్ళు చక్రాల్లా ఉంటాయి. 10th క్లాస్ కూడా పాస్ అయింది. ఫస్ట్ టైమే. లేకపోతే నీ మొహం ఆ రామలక్ష్మి గారు అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పావు కదా. అప్పుడు చెప్పాననుకోండి, కానీ అమ్మాయికి వెళ్ళకండి. నన్ను చూస్తుంటే గోడను చూస్తున్నట్టుంది. మరీ మంచిది కదా. నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టుంటది, అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టుంటది. ఏ గొడవ లేకుండా పోతుంది. అబ్బాయి అదేం కుదరదు. కానీ ఆ సీతారామయ్య గారి కూతురు తెలియకే తెలుసు. పేరు రాధ, వయసు 18 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలన్నర, చదువు సెకండ్ ఫామ్ 3వసారి ముక్కును పడి పాస్ అయింది. అమ్మాయిగా ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళే? వాట్ ఇస్ దిస్? మై గాడ్, కోడలు వస్తున్నారని సామాన్య విషయమా? మొత్తం మీద పెద్ద చిట్టాయే తయారు చేశావు. మీకు అలాగే ఉంటుందిలేండి. కోడల్ని ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు. ఏదో దొరికిందే చాలని 3 ముళ్ళు వేయించేస్తే మన పని అంతే. జనం, కోడళ్ళు వచ్చేది మన పనులు చూసి పెట్టానికి కాదు, అబ్బాయిల పనులు చూసి పెట్టాను. అందుకని ఈ లిస్ట్ అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు. వాడికి ఓకే అయితే మనకు ఓకే. ఓకే.